నేను నా ఓటు నోటాకి వేస్తున్నాను. నోటాకి వేస్తున్నాను. ఈవీఎంలో లాస్ట్ బటన్ నోటా. ప్రతి వ్యక్తి నోటాకి ఓటేసి మన సమాజాన్ని, రాజకీయ విధానాలని కొత్తగా తయారు చేసుకుందాం. ఇప్పుడున్న రాజకీయాలు రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తాయనే నమ్మకం ప్రజల్లో లేదు. అందుకే అభివృద్ధి రాజకీయాన్ని తయారు చేస్తున్న రాజకీయ పరిశోధనా కేంద్రం సమాజాన్ని గెలిపించడానికి, సమాజంలో ఉన్న రాజకీయ పార్టీలు మనకు నచ్చకపోతే మనం వాళ్ళకి ఓట్లు వేయవలసిన అవసరం లేదు అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ, మనకి నచ్చని వ్యక్తుల్ని గెలిపించడం కరెక్ట్ కాదనే ఆలోచనతో మన రాజ్యాంగం మనకిచ్చినటువంటి విధానాన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందే కోరుతున్నాం. ఎవరు మనకు నచ్చకపోతే ఏదైతే మనం ఈవీఎంలో లాస్ట్న ఒక బటన్ ఉంటుంది, మన దగ్గర మనం ఓటేయవలసిన ఈవీఎంలో లాస్ట్న ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్కి నోటా అని ఉంటుంది. నోటాకి ఓటేయండి. మనలాంటి కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది నోటాకి ఓటేసినప్పుడు రాజకీయ నాయకులకు అర్థమవుద్ది. సమాజాన్ని గెలిపించుకునే కొత్త రాజకీయ విధానాలని మనం తయారు చేసుకోగలుగుతాం. అందరూ గమనించండి, ప్రశ్నించండి రాజకీయ పరిశోధనా కేంద్రాన్ని. 10 సంవత్సరాలు, 100 నెలలు, 1000 రోజులు, లక్షల గంటలు, కోట్ల నిమిషాలు చదివి సంపాదించిన జ్ఞానాన్ని సమాజాన్ని గెలిపించడానికి ఉపయోగించండి. మీ ఓటు నోటాకు వేయండి. కొత్త రాజకీయ విధానాలని తయారు చేసుకుందాం. మన సమాజాన్ని మనమే గెలిపించుకుందాం. నేను నా ఓటు నోటాకి వేస్తున్నాను. నోటాకి వేస్తున్నాను. ఈవీఎంలో లాస్ట్ బటన్ నోటా. ప్రతి వ్యక్తి నోటాకి ఓటేసి మన సమాజాన్ని, రాజకీయ విధానాలని కొత్తగా తయారు చేసుకుందాం. మీ రాజపూడి రాజకీయ పరిశోధనా కేంద్రం. అందరికీ నమస్కారం.